అండ్ ఫర్ ది యంగ్ హీరో జై, మంచి బాగా హీరోగా మాస్ అండ్ క్లాస్ సర్కిల్స్లో పెద్ద సెలబ్రేషన్స్ అందుకోవాలని కోరుకుంటున్నాం మీడియా తరఫున. అండ్ సార్ అజయ్ గారు, మీకు అంటే ఏదో కొత్త హీరో లేకపోతే కృష్ణ గారు, మహేష్ బాబు గారు తర్వాత జైని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, మీకు ఏంటి టెన్షన్ పడుతున్నారా అని నేను అడగను. కానీ బట్ ది మెయిన్ పాయింట్ బిహైండ్ దిస్, అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ అధినేతగా ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోలందరూ కూడా ఈరోజు సూపర్ స్టార్డమ్లో ఉన్నారు. వాళ్ళ ఫస్ట్ పిక్చర్స్ అన్నీ కూడా తిరుగులేని సూపర్ హిట్స్ అవడమే కాకుండా వాళ్ళు బాగా ప్రూవ్ అయ్యారు సినిమాతో. ఇప్పుడు మీకు అది కటింగ్ ఎడ్జ్ పాయింట్, మీకు యాస్టీస్గా అది మీకు ఒరిజినల్ ఛాలెంజ్ సార్. యాక్చువల్గా అయితే మీరు దాన్ని ఏ విధంగా మ్యాచ్ అవుతారు జయకృష్ణ ఈ సినిమా ద్వారా, ఆర్ మీ డైరెక్టోరియల్ అప్లికేషన్ ద్వారా జయకృష్ణకి ఆ రీచ్ ఈ సినిమా ఎంతవరకు ప్రజెంట్ చేస్తుందని ఒక డైరెక్టర్గా మీ తాలూకా జడ్జిమెంట్, ఎస్టిమేట్, ఫోర్కాస్ట్ ఆర్ వాట్ ఎవర్. అంటే ఇక్కడ యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఎవ్రీ ఫిల్మ్ ఛాలెంజ్ అయినాను. యూనో అంటే బ్లాక్ బస్టర్ ఇటు కొట్టినా తర్వాత సినిమా ఏమి రిలాక్స్ అవ్వడానికి లేదు. ఆఫ్ కోర్స్ అది కూడా ఛాలెంజింగ్గానే తీసుకోవాలి. యాక్చువల్లీ శ్రీనివాస్ మంగాపురం అనే స్టోరీ అంటే ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి సరిపోదు, ఓకేనా? అలా అని జేకే నేను అదే జేకే హీరో అనుకున్నప్పుడు యూనో తను ఫైట్స్ అప్పటికే నేర్చుకుని ఉన్నాడు, డ్యాన్స్ నేర్చుకుని ఉన్నాడు, యాక్టింగ్ నేర్చుకుని ఉన్నాడు. అలాగే వచ్చిన తర్వాత పాండిచ్చేరి కూడా వెళ్ళి నేర్చుకుని వచ్చాడు. అది ఏంటంటే ఆదిశక్తి కదా, ఆదిశక్తి. నేను కొంత టెస్ట్ షూట్ చేసుకున్నాను. టెస్ట్ షూట్ చేసుకున్న వెంటనే డన్, నాకు 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను అప్పటి నుంచి. సెట్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, లవ్ సీన్స్ కానివ్వండి, ఒక్కొక్క సీన్ అంటే నేను తీస్తూ ఉండగా నేను ఇప్పుడు అదే చెప్పా, ముందుకు వెళ్తున్న కొద్ది షూటింగ్ నేను కిరణ్ గారికి ఎప్పుడో చెప్పేసి అప్పుడే నేను అనుకున్నవన్నీ వస్తున్నాయి. అందరూ 100%, జేక్స్ కూడా 100% చాలా పెద్ద హీరో అవుతాడు నేను అప్పుడే చెప్పేసా. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది, మీకు టేజర్ వచ్చింది, ఇన్ని సాంగ్స్ చూశారు. ఇప్పుడు కూడా మళ్ళీ నేను చెప్పడం కరెక్ట్గా ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉండాలని నేను అనుకుంటున్నాను. తను ఏ మాత్రం బెదురు జంకు లేకుండా హ్యాపీగా చేశాడు. అందులో నా సినిమాలన్నీ రోడ్ల మీద ఉంటాయి, అంటే ఒరిజినల్ లొకేషన్స్లో అవి. హ్యాపీగా చేశాడు. 1000% చెప్తున్నాను, తను చాలా మంచి హీరో అవుతాడు, చాలా మంచి హీరో అవుతాడు. గ్రేట్. నేనైతే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. అదే మిమ్మల్ని ఈ పాయింట్ ఎందుకు మేము చూసామనుకోండి, బట్ బిట్స్ అండ్ పీసెస్గా మేము చూస్తాం, ట్రైలర్ కానీ లేకపోతే టీజర్ కానీ సాంగ్స్ కానీ. మీరు ఫుల్ సినిమా అంత కంప్లీట్ అయిపోయి ఆర్ఆర్లు అన్నీ ఓ పక్కన అయిపోతూ ఇంకేముంది, అబౌట్ రిలీజ్ కదా July 30th, అంటే ఫ్యూ డేస్ లెఫ్ట్. అందుకని మిమ్మల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ తాలూకా ఫైనల్. నేను ఫుల్ హ్యాపీ, నేను ఎప్పుడూ హ్యాపీ అండి. అసలు నేను హ్యాపీగా లేకపోతే నేను తీసుకుంటూ ఉంటాను మూవీ. నేను అదేం కాదు, నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నాను. అండ్ వీళ్ళిద్దరు పేరు ఎదిరిపోతుంది ముందు. అలా రాషా అండ్ జేక్స్ మీరు చూస్తే చెప్తున్నాను, 10th minute మీరు ఇన్వాల్వ్ అయిపోతారు సినిమాలో. అంటే క్యారెక్టర్స్ నిజంగా జరుగుతున్నట్టుంది, అంత బాగుంటుంది. సేమ్ టైం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, కొత్త కుర్రోడు. నేనేమో ఫుల్ ఎక్స్పెరిమెంటల్ చేస్తానని కూడా చెప్పను. స్టోరీలో కూడా కమర్షియల్ స్టోరీ, చిన్న రియలిస్టిక్ స్పేస్లో ఉంటుంది, విజువల్లీ కొత్తగా ఉంటుంది, మ్యూజిక్ బాగుంటుంది. అండ్ చెప్తున్నగా క్యారెక్టర్స్ బాగుంటాయి చాలా ఉన్నవన్నీ, అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ అవి కానీ ఒక స్టోరీ బాగుంటుంది, ఎమోషన్స్ అదిరిపోయేటట్టు ఉంటాయి. ఫెంటాస్టిక్. జై అజయ్ గారు, మిస్టర్ జై, ఈ 4 రోజులు ఉన్నాయి ఇంక సినిమా రిలీజ్కి. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ నౌ? ఆర్ యూ షివరింగ్, ఆర్ యూ రిజాయిసింగ్? వాట్ ఈజ్ యువర్ ప్రెజెంట్ ఎక్స్పీరియన్స్? సో ఐఎమ్ కాన్ఫిడెంట్ అండి, ఎందుకంటే ఐ థింక్ అజయ్ గారు చెప్పిన విజన్ వాట్ ఎవర్ అంటే హీ సెట్ అవుట్ టు మేక్, అది ఐ థింక్ వీ వర్ ఏబుల్ టు మేక్. సో అది నాకు ఎమోషన్స్ కానీ నేను చూసినప్పుడు, డబ్బింగ్ చేస్తున్నప్పుడు కానీ తర్వాత కానీ నాకు ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయిన అనిపించినాయి. సో ఐ థింక్ వీ హ్యావ్ అ గుడ్ ప్రోడక్ట్. సో ఐ ఫీలింగ్ అంటే ప్రెజెంట్ డే లెగసీస్ క్యారీ చేసుకుని వచ్చిన హీరోలందరూ కూడా చాలా పెద్ద స్టార్డమ్లోకి వెళ్ళి దే ఆర్ వెయ్యింగ్ ఏ వెరీ హ్యూజ్ మార్కెట్ అక్రాస్ ది వరల్డ్. So you are on the same track right now at the beginning step.
కాబట్టి నీ జర్నీని ఊహించుకుంటే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ హౌ డూ యూ లుక్ ఎట్ ఇట్? అది నేను యాక్చువల్లీ అంటే లెగసీ అదంతా ఇట్స్ లైక్ ఐ థింక్ రైట్ నౌ ఇట్స్ టూ బిగ్ అండి. అంటే నేను దాని గురించి అంత ఆలోచించట్లేదు యాక్చువల్లీ, బికాజ్ ఐ థింక్ ఫర్ నౌ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఐ వాంట్ టు డూ గుడ్ క్యారెక్టర్స్, అంటే మంచి కథలు చేసుకొని ఫస్ట్ నేను ఆడియన్స్కి ప్రూవ్ చేసుకోవాలి, అండ్ దాని తర్వాత నేను ఆ లిస్ట్కి యాడ్ అయితే దెన్ ఐమ్ హ్యాపీ. హాయ్ జై. ఆల్ ది వెరీ బెస్ట్. అజయ్ గారు, ఆల్ ది వెరీ హాయ్ బెస్ట్. జై. హియర్ అజయ్ గారు, జై. ఈ జయకృష్ణ గారిలో వాళ్ళ తాతగారు కృష్ణ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, రమేష్ బాబు గారు ఉన్నారు. ముగ్గురు ఇన్ఫ్లుయెన్స్లు ఏమన్నా ఉన్నాయా? ఆర్టిస్ట్గా మీరు అతను అబ్జర్వ్ చేస్తుంది ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది జయకృష్ణలో? నో యాక్చువల్లీ ఏంటంటే బాడీలో జెనికల్ ఉంది. ఫ్యామిలీ కొన్ని లాంగ్ షాట్లో చూస్తున్నప్పుడు మహేష్ గారు కనిపిస్తారు. చిన్న చిన్న రన్నింగ్ షాట్స్లో కొన్ని క్లోజప్స్ ప్రొఫైల్లో కృష్ణ గారు. సడన్గా చూస్తే ఎంట్రీలో ఎప్పుడైనా షూటింగ్ లొకేషన్కి వస్తున్నప్పుడు రమేష్ బాబు గారు గిరజాల జుట్టుతో. సో పోలికలు అయితే అందరివి, ఫ్యామిలీ అందరివే ఉన్నాయి. యాక్టింగ్లో వచ్చి మీరు చూస్తే చెప్తున్నాం కదా, తనకంటూ ఒక స్టైల్ ఉంది. నేను అందుకే చెప్తున్నాను ఇంకొక 30 సంవత్సరాలు ఉండిపోయే హీరో అని. తనకు ఖచ్చితంగా స్టైల్ ఉంది. తన స్టైల్లో తను వెళ్తాడని నేను అనుకుంటున్నాను. అజయ్ భూపతి తన గారు, strength ఏంటండి? అజయ్ గారు, దాని- కంటిన్యూషన్ సార్, ఒక్క నిమిషం. ఏయ్, దాని కంటిన్యూషన్ సార్. యాక్చువల్గా ఇప్పుడు నిన్న మొన్న కొన్ని రన్నింగ్ షాట్స్ అవి ఉన్నాయి కదా ట్రైలర్స్లో, వాటిలో అచ్చు మహేష్ బాబు గారు ఉన్నారని చెప్పి అందరు ఫ్యాన్ పేజ్ అన్నింటిలో షేర్ చేస్తున్నారు. అంటే అది కావాలని చేయించారా, లేకపోతే జస్ట్ జనరల్ బాడీ లాంగ్వేజ్ అలా ఉందా? చూడండి సార్, నేను ఈ సినిమాలో ఎవరిని అనుకరించమని కానీ, నేను ఈ సినిమాని కదా అసలు ఏ సినిమాలోనూ ఎప్పుడూ చెప్పను ఎవరికి. ఇండియన్ యాక్టర్స్లోనే బెస్ట్ రన్నింగ్ ఎవరు చేస్తారంటే మహేష్ బాబు గారు, మీకు అందరికీ తెలుసు. ఓకేనా? అది ఫ్యామిలీ అండి, అది అది మనం కొన్ని ఏం చేయలేము. అది నేను చూసినప్పుడు మీరు అనిపించింది, నాకు అనిపించింది, కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మహేష్ బాబు గారు ఎప్పుడో 2 years 3 yearsకి ఒక సినిమా చేస్తున్నారు, ఓకే. ఆయన ఎప్పుడు రన్నింగ్ షాట్లు చూడలేంగా. ఇప్పుడు జయకృష్ణ వస్తున్నాడు, ఇప్పుడు అదిరిపోయే షార్ట్స్ ఉన్నాయి సినిమాలో, ఎంజాయ్ చేయండి సార్. అజయ్ గారు ఇందాక మీరు అన్నట్టు మీ సినిమాలన్నీ ఆల్మోస్ట్ న్యాచురల్ లొకేషన్స్లో ఉంటాయి. ఎక్కువ భాగం మీ ఆత్రేయపురంలో ఎక్కువ షూట్ భాగం ఉంటుంది. ఈ సినిమాకి వచ్చేసరికి తిరుపతిలో ఎక్కువ చేశారు. అంటే అక్కడ లొకేషన్స్ కానీ ఆ ఛాలెంజెస్ గురించి చెప్పండి. అంటే ఆ లైవ్ లొకేషన్స్లో చేశారు ఎక్కువ మట్టికి, ఆ రోడ్స్లో. పుణ్యక్షేత్రం రద్దీ ప్లేస్ అది. అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఎక్కువ రోజులు షూట్ చేశారు? అవునండి, అంటే సినిమాలో చాలా బ్యాక్డ్రాప్స్ ఉన్నాయి, తిరుపతి ఒకటే కాదు. మీరు అన్నట్టు నిజం, అది రోజు 1,00,000 మంది దర్శించుకునే ప్లేస్ అది, టౌన్ తిరుపతి. నేను తిరుపతి బ్యాక్డ్రాప్ అనగానే మామూలు విషయం కాదు అక్కడ షూటింగ్ చేయడం అని నాకు తెలుసు. కానీ వెనక దత్ గారు కానీ, కిరణ్ గారు కానీ, సమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ టీం, నేను అందుకే ఇందాక చెప్పా, వాళ్ళు తీసుకున్న చొరవ బాగా ఎక్కువ ఇందులో. వాళ్ళ ప్లానింగ్ 100% ఉంది. మేము రోడ్ల మీద చేసామని 100 మంది 1000 మంది వెళ్తూ ఉండేవారు, ఆగుతూ ఉండేవారు. మీకు చెప్తున్నా, అందుకే విజువల్లీ చాలా కొత్తగా ఉంటుందని ఎందుకంటున్నానంటే, నేను నమ్మరు అసలు ఇలా ఎలా చేశారు, వీళ్ళు సీజీ లేనే చేశారా అని మీకు అనిపిస్తుంది. కానీ అన్నీ 100% ఒరిజినల్ లొకేషన్స్. కొన్ని కష్టమైతే అయ్యింది కొంత, కానీ తిరుపతి పోలీస్ వాళ్ళు కానివ్వండి, అండ్ మా ప్రొడక్షన్ టీం కానివ్వండి సహకారంతో మేము అక్కడ షూటింగ్ చేశాం. జయకృష్ణ గారు హాయ్ అండి. మీ తాతగారిలో కానీ బాబాయ్లో కానీ మీరు తీసుకున్న విషయం ఏంటి యాజ్ ఎ యాక్టర్గా మీరు వాళ్ళ నుంచి? సో ఆబ్వియస్లీ ఇద్దరు వెరీ లెజెండరీ యాక్టర్స్, సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. మెయిన్లీ అంటే నేను ఆఫ్ స్క్రీన్ ఐ వుడ్ సే నేను వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను ఫస్ట్ యాక్చువల్లీ. సో అంటే తాతగారిలో అయితే హీస్ ఆల్వేస్ వెరీ కామ్. సో ఆయనతో ఒక 2 నిమిషాలు మాట్లాడితే మనకి ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా యుల్ బికమ్ వెరీ పీస్ఫుల్. అండ్ బాబాయ్ అయితే ఫోకస్, ఐ థింక్ ఆయనకున్న డెటర్మినేషన్ కానీ ఫోకస్ కానీ, అంటే సినిమా గురించి అయినా లైఫ్ గురించి అయినా ఐ థింక్ ఇస్ వెరీ నైస్. సో ఆల్ ది బెస్ట్ అండి. బ్రహ్మాజీ గారు, ఇందాక నరేష్ గారు మీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు, మీరు ఇంకా రెస్పాండ్, మీ వర్షన్ చెప్పలేదు. చెప్తారు అయిపోయిందని మీరు మాకు కలకద్దు. ఆయన ఏదో నా మీద చనువు మీద సరదాగా జోక్గా ఒక నన్ను తమ్ముళ్ళలాగా చిన్న తమ్ముళ్ళ చూసుకుని
నా మీద సరదాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఆయన అన్నారు. బ్రహ్మజీ మాకు- గారు. మాకు మధ్యలో మీరు పుల్లలు పెడుతున్నారని అర్థమైంది. బ్రహ్మాజీ గారు, సార్ ఈ చెప్పండి. మధ్య బ్రహ్మానందం గారు ఏదో అన్నారు, భూమి పుట్టక ముందు ఆ, పుట్టిన బ్రహ్మాజీ అనేదో. మీకేమైనా మీరు ప్రాబ్లమా? కృష్ణ గారి ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశారు, నెక్స్ట్ మహేష్ బాబుతో చేశారు, మ్మ్. ఇప్పుడు థర్డ్ జనరేషన్ జయకృష్ణతో చేస్తున్నారు. మ్మ్. ఎట్లా అనిపిస్తుంది? నా అదృష్టం ఉండేది, అందరికీ దొరకదు అది యాక్చువల్గా. ఇంకో విషయం మీకు అంటే నేను చెప్పలేదు ఎవరికి, ఇప్పుడు చెప్తున్నాను. తనకు కూడా తెలియదు, వాళ్ళ ఫాదర్తో కూడా యాక్ట్ చేశాను నేను. రమేష్ బాబు గారితో. రమేష్ బాబు గారి సినిమాలో ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో బజార్ రౌడీ అనుకోండి, అందులో విలన్ వెనకాల ఒక ఆఫీస్కి వెళ్తే వెనకాల నుంచినే రౌడీ క్యారెక్టర్ నలుగురు కావాలంటే నేను వెళ్ళాను. కో డైరెక్టర్ మంచి క్యారెక్టర్ త్రూ అవుట్ అని చెప్తే యాక్ట్ చేసి ఒకరోజు చేసిన తర్వాత డైరెక్టర్ గారికి ఎవరు నవ్వుతారు ఎందుకు అంటే త్రూ అవుట్ వెనకాల నుంచి ఉంటాం అంటే అప్పట్లో కొత్త కదా మంచి క్యారెక్టర్ అంటే త్రూ అవుట్ ఒక 20-30 రోజులు వస్తుందంటే ఇంకేముంది హీరో. తర్వాత నేను అనుకుని నుంచుంటే అర్థమైపోయింది ఇది వెనకాల హెంచ్మ్యాన్ క్యారెక్టర్ అని యాక్ట్ చేశాక. అప్పుడు డైరెక్టర్ మురళీమోహన్ గారు మా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చానండి, ఇలాగా క్యారెక్టర్ అర్థమైపోయింది వెనకాల నుంచి పెట్టారు, అరే నాకు తెలియదు బాబు, మా వాళ్ళు ఏదో అలాగా చెప్పేసి ఉంటారు, దయచేసి వెళ్ళిపోను పర్లేదు, నువ్వు చెయ్యికు ఇది నిజంగా చెయ్యికు నీకు ఉపయోగపడుతుంది, ఇది నుంచుంటాం అంటే వచ్చాను అది. సో ఆ విధంగా ఆ హీరోతో చేశాను, కృష్ణ గారితో చేశాను, మహేష్ బాబుతో చేశాను, ఈయనతో చేశాను. ఇట్స్ గోయింగ్ టు బి గిన్నిస్. ఆ ఛాన్స్ నరేష్ గారికి ఉందో లేదో తెలియదు, నాకు ఒక్కడికే ఉంది. అంటే అంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఎలా ఉంటున్నారు? అది మైండ్ సెట్ అండి, మైండ్లో ఎప్పుడు యంగా అనుకోవాలి. నాకు మోదీ గారికి ఏజ్ తగ్గదు, ఇంకా అలాగే ఉంటాం జెన్జీ కిడ్స్. జయకృష్ణ హియర్. అంటే రాషా తడాని గారితో అంటే మీ ఇద్దరు అంటే లీడ్ పేరు కాబట్టి ఆవిడ ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ చేశారు. బట్ ఎదురుగుండా అంటే మోహన్ బాబు గారు లాంటి క్యారెక్టర్తో కనుక ఉన్నాయా మీకు? ఫేస్ ఆఫ్ ఉందా సీన్స్? మోహన్ బాబు గారితో కాన్ఫ్రంటేషన్ సీన్స్ ఉన్నాయా మీకు? యా నాకు మోహన్ బాబు గారికి చాలా మంచి సీన్స్ ఉంటాయి అంటే ఎస్పెషలీ దర్స్ అ ఫ్యూ ఎమోషనల్ సీన్స్ విచ్ నాకు యాక్చువల్లీ సినిమాలో దే ఆర్ మై ఫేవరెట్ సీన్స్ యాక్చువల్లీ. సో మరి ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు సో ఎలా ఉండేది? మిగతా వాళ్ళతో అంటే అందరూ కొంచెం న్యూ కమర్స్ వీళ్ళు కాబట్టి ఓకే, బట్ మరి ఆయనతో అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తో ఎదురుగుండా అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు సో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా కూడా ఉంది కదా. యా యాక్చువల్లీ మోహన్ బాబు గారు ఇస్ వెరీ స్వీట్. అంటే ఆయన్ని అంటే మీరు ఎవరిని అడిగినా కూడా అసలు అంటే సినిమా ముందు అంటే ఒకలాగా చెప్పారు నాకు, ఆయన కొంచెం అంటే స్ట్రిక్ట్గా ఉంటారు, యూ హ్యావ్ టు బీ కొంచెం కేర్ఫుల్ అని, బట్ హీఈస్ నథింగ్ లైక్ దట్. సో అంటే ఆయన నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం కలిసాను ఈ సినిమా ముందు, అండ్ ఫస్ట్ నుంచి ఆయన చాలా వార్మ్గా అంటే అన్ని ఆయన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్తూ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం వర్కింగ్ విత్ హిమ్. జయకృష్ణ గారు ఇక్కడ సార్, మీ ఫ్యామిలీ నుంచి హీరోస్ ఎవరన్నా వచ్చినా అంటే అశోక్ గల్లా గారు కానీ, సుధీర్ బాబు గారు కానీ, లేదా మంజుల గారు ఇలా గారు వచ్చినప్పుడు మహేష్ బాబు గారు చాలా సపోర్ట్ చేశారు, ఈవెంట్స్కి రావటం ఇవన్నీ చేశారు. మీ ఈవెంట్ అంటే మీ సినిమా స్టార్ట్ అయిన నుంచి ఇప్పటిదాకా చూస్తుంటే మహేష్ బాబు గారు అంత ఇన్వాల్వ్ అయినట్టు కనబడట్లేదు. ఏంటి అంటే వారణాసి బిజీగా ఉండటం వలన లేకపోతే ఏంటిది అసలు? ఇది ఒక నిమిషం. ఇప్పుడు ఇది జేక్స్కి నేను కూడా చెప్తాను ఒకసారి. జేక్స్ని అడిగారు కదా మీరు, సో నేను ఇన్వాల్వ్ అవుతున్నా. మహేష్ గారు ఇన్వాల్వ్ అవ్వట్లేదని మీకు ఎవరు చెప్పారు సార్ అసలు? అంటే నేను ఒక 15 సార్లు మాట్లాడుంటా, నిన్న కూడా కలిసా తెలుసా? మీరు కలిసారు సార్, అంటే బయటకు వస్తేనే కదా సార్ కనిపిస్తేనే కదా. ఒక నిమిషం, అది నేను ఏం చెప్తున్నానంటే మీకు, మేము ఎక్కడ షూటింగ్ చేస్తున్నాము, ఏ రోజు షెడ్యూల్ స్టార్టు, స్టోరీ, సాంగ్ రిలీజా, టేజర్ రిలీజా, ఎవ్రీథింగ్ మహేష్ గారికి తెలుసు. నేను మాట్లాడుతూ ఉంటున్నాను. నేను మీకు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నాకు 3 లవ్ గుర్తులు పెట్టారని చెప్పానా? మీరు ఒక్కసారి పైకి రండి, సినిమా చూశారు, 6 లవ్ గుర్తులు పెట్టారు. మీకు కావాలి నేను చూపిస్తా, మెసేజ్, వాట్సాప్ మెసేజ్. ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్ సపోర్ట్ చేస్తున్నారు సినిమాని. కొన్ని వారణాసి వాళ్ళకున్న ఏవో కమిట్మెంట్స్ ఉంటాయి కదా, ఒక వీడియో చిన్న వీడియో రిలీజ్ చేసి వచ్చిందండి, అంటే మొత్తం ఇప్పుడే వచ్చింది, పెట్టాడు, ఇప్పుడు వచ్చింది, అన్నీ ఉన్నాయి. అసలు ఏమండి వాళ్ళ అబ్బాయి అండి. ఏమండి మీరు చిన్న మాట డైరెక్టర్ గారు, మా వెంకట్ పాపం ఆయన అడగడం తప్పలేదు, అందుకని ఒక వీడియో రిలీజ్ చేయించండి. ఆల్రెడీ వచ్చింది. నేను ఏం చెప్తున్నానంటే సార్, జయకృష్ణ మహేష్ బాబు గారు అబ్బాయి, ఓకేనా? ఆయనకి తెలుసు, ఓకే.
ఆయన సపోర్ట్ 1000% ఉంది. నేను డైరెక్టర్గా చెప్తున్నా. ఓకే, జయకృష్ణ గారు. హలో అండి సార్. ఒక ఇంటర్వ్యూ ఎక్కడో చదివే మీది, అందులో మీరు అన్న మాట ఏంటంటే సోషల్ మీడియాలో ఉండడం కానీ ఇన్ఫ్యాక్ట్ ఫోన్ వాడడమే చాలా తక్కువ అన్నారు. అంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అన్నీ మారిపోతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ సోషల్ మీడియా నో. ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఆన్ సోషల్ మీడియా, డిస్ట్రాయిడ్ ఆన్ సోషల్ మీడియా. ఏదైనా సరే ఇక్కడే జరుగుతున్నాయి. అంటే అంత క్రూషియల్ ఏరియాని ఆల్మోస్ట్ యంగ్స్టర్స్ అందరూ కూడా దే ఆర్ ఆన్ సోషల్ మీడియా అబ్జర్వింగ్, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, రెక్టిఫికేషన్స్ చేసుకుంటున్నారు. మీరు ఫస్ట్ ఫిల్మ్ అసలు మీ గురించి మీకు ఫీడ్బ్యాక్ తెలియాలంటే అసలు ఫోన్ వాడకుండా అది ఎలా పాసిబుల్ అంటారు? సో నేను సోషల్ మీడియాలో ఉండను కానండి. నేను యూజువలీ లైక్ ఐ హ్యావ్ అ టీమ్, అంటే మా మేనేజర్గా వీళ్ళందరూ నాకు చెప్తుంటారు ఫీడ్బ్యాక్. సో అది కాకుండా కూడా ఐ యూజువలీ గో టు గూగుల్ అండ్ నాకు కావాల్సినవి నేను చదువుకుంటూ ఉంటాను. నా ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియాలో ఐ ఫీల్ నాకు కావాల్సినవి కాకుండా కూడా ఏదో నాకు అన్నీ కనిపిస్తున్నాయి, విచ్ ఇస్ వేస్టింగ్ మై టైమ్. సో ఇన్ దట్ వే ఐ ఫీల్ లైక్ రైట్ నౌ ఐమ్ స్టేయింగ్ అవే. ఇట్స్ నాట్ ఫర్ ఎవర్. అంటే యూజువల్లీ టీమ్స్ హీరోల చుట్టూరు, యాక్టర్స్ చుట్టూరు ఉండే టీమ్స్ వాళ్ళు షీల్డ్ చేసేస్తారు సగం. రియల్ ఫీడ్బ్యాక్ని అబ్జర్వ్ చేసేసి మీకు నచ్చేదే మీకు ట్రాన్స్మిట్ చేస్తారు. ఇండస్ట్రీస్ లైక్ దట్ కదా, మీకు తెలియదు ఏం కాదు. నో లైక్ నాతో అంటే ద వే ఐ వాంట్ ద పీపుల్ అరౌండ్ మీ, నాకు వాళ్ళు దే ఆర్ వెరీ రియల్. అంటే నాకు వాళ్ళు నిజంగా ఏమంటున్నారు, తిడుతున్నారా, ఏమంటున్నారు, బాగుందన్నారా, బాగాలేదన్నారా అన్నీ నాకు చెప్పేస్తుంటారు డైరెక్ట్గా. సో ఐ ఫీల్ నేను ఎంచుకున్న కెరియర్ ఇస్ టు బీ అన్ యాక్టర్. సో అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు బీ. అండ్ నేను నాకు ఆ ఫీల్డ్లో ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వేస్టింగ్ టైమ్, దెన్ ఐ వాంట్ బి అవే ఫ్రమ్. సో యాజ్ ఆఫ్ టుడే మీకు ఒక 4-5 పాటలు రిలీజ్ అయినాయి అండ్ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమా ఎవరో చూడలే, మేము ఎవరో చూడలే అట్లీస్ట్. సో మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి మీ గురించి? సో ఫ్రమ్ యువర్ టీమ్, మీరు వాళ్ళంతా గ్యాదర్ చేసి ఇచ్చిన ఇన్పుట్ మీకు అది బాగుంది అంటున్నారు. అండ్ నాకు కూడా నేను చూసినప్పుడు as I said earlier, అంటే అజయ్ గారు వాట్ ఎవర్ విజన్ ఈ సెట్ అవుట్ టు మేక్, ఐ థింక్ వీ అచీవ్ దట్. సో క్యారెక్టర్స్ కానీ ఎమోషన్స్ కానీ 100% వర్కౌట్ అయినాయి. అండ్ ఇందాక అడిగిన బాబాయ్ కూడా చూశారు, మహేష్ బాబు గారు. ఆయనకు నిజంగా సినిమా చాలా బాగా నచ్చింది. నేను ఆయన కలిశాను కూడా. అండ్ యూనో హీఈస్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. సో ఐ థింక్ ఇట్ విల్ బీ గుడ్. అండర్స్టాండబుల్ ఆయన ఉన్న బిజీ షెడ్యూల్ కానీ, బట్ ఏదో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి ఒక ఈవెంట్ చేస్తే చిన్న పుష్ వస్తుంది సినిమాకి. లేదండి, అంటే లైక్ ఆయన మా సినిమా కోసం ఏం చేసినా ఐమ్ హ్యాపీ. ఫర్ ఎగ్జాంపుల్ ట్వీట్ పెట్టారు దట్ ఐమ్ ఆల్రెడీ హ్యాపీ. అంటే ఆయన ఏం చేయవసరంలా, బట్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ ఐమ్ హ్యాపీ. అండ్ అంటే ఆయన ఏం చేసినా నాకు ఎక్కువ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అజయ్ గారు, తెలియట్లేదు, సోషల్ మీడియాలో ఉండరు కానీ కుర్రోళ్ళు మామూలు కాదు. ఇన్స్టా దొంగ అకౌంట్లు, ఫిన్స్టా అంటారు తెలుసా? దొంగ అకౌంట్లో ఉంటాయి, మొత్తం అన్నీ ఉంటాయి. దొంగ అకౌంట్లో ఉండి అన్నీ చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి అని. ఒరిజినల్ అకౌంట్లో ఉంటుంది. అజయ్ గారు, నరేష్ గారికి అయితే లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు సార్. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. వీక్లీ ఒక 2 అయినా మీ వీడియోస్ పెడుతుంటారు, అన్ని విషయాలపై స్పందిస్తుంటారు. సో శ్రీనివాస్ మంగాపురం మీరు అంటే ఈ క్యారెక్టర్ ఇప్పుడు చెప్పడం జరిగింది కదా, ఆయన చెప్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా చూసుకున్నారు సార్ ఆ క్యారెక్టర్? నేను అజయ్ గారు వస్తున్నారంటే మంచి క్యారెక్టర్ వస్తుందని తెలుసు, కానీ ఆయన క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి. ఆ తర్వాత టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే ఒక మేకోవర్ చెప్పాడు, ఆ మేకోవర్ తర్వాత ఆ క్యారెక్టరైజేషన్ చెప్పాడు. నేను ప్రతి సినిమాకి స్టూడెంట్ అండి. ఇది నా ఫస్ట్ ఫిల్మ్, మై డైరెక్టర్ ఇస్ మై గురు, అజయ్ భూపతి గారు గురు, అంతే భావించాను నేను ఈ 300 సినిమాలు అయి ఉండొచ్చండి. క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత ఇది ఎలా రూపాంతరం చెందుతుందని భయపడ్డ క్యారెక్టర్స్లో ఇది ఒకటి ఫ్రాంక్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళే క్యారెక్టర్ అండి. ఒకటి ఎక్స్ట్రీమ్ మేకోవర్, కొత్త బాడీ లాంగ్వేజ్ కావాలి, ఎలా నేను అని కొన్ని వెతుక్కుంటూ నేను అజయ్ భూపతి గారు నాకు చాలా గైడ్ చేశాడండి. అంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నేను నన్ను మర్చిపోయి చేసిన క్యారెక్టర్లు ఏదో ఒకటండి. నా మెమొరబుల్ క్యారెక్టర్స్లో ఇది ఒకటి ఉంటుందండి ఖచ్చితంగా. అది ఇప్పుడు ఫస్ట్ అజయ్ భూపతి గారికి థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే మీరు చూస్తే తెలుస్తుంది అది. ఆ క్యారెక్టర్ భావాలు కానీ, మాట్లాడే విధానం కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, మేకోవర్ కానీ ఒక కొత్త నరేష్ అబ్జల్యూట్లీ మళ్ళొక్కసారి
కొత్త డైరెక్టర్స్ వచ్చి కొత్త ఇస్తారండి. ఇది నాకు మెమొరబుల్ క్యారెక్టర్స్లో ఈ పోస్టర్లు పెట్టుకుంటాను నా ఇంట్లో. అంతవరకు నేను 100% నేను చెప్తాను. ఇది లాస్ట్ దీని గురించి ఏంటంటే, ఆయన హ్యాపీగా ఉన్నాడో లేదో నాకు తెలియట్లా. ఎందుకంటే ఆయన సినిమాలో బిజీగా ఉంటాడు. ఒక రాత్రి 11 గంటలకు పడుకునే టైంలో అజయ్ గారి ఫోన్ వచ్చింది. 11:30కి అజయ్ భూపతి ఫోన్ చేస్తే భయ్యా ఏంటనన్నా. సార్ పెద్ద కేక పెట్టాడండి. ఆయనలో చిన్నపిల్లోడు ఉన్నాడు చెప్పాడు కదా. ఏంటి అజయ్ గారు ఏమన్నా? ఏం లేదు సార్, హ్యాపీగా ఇప్పుడు షూటింగ్ అయితే భోజనం చేసుకుంటూ ఫోన్ చేశాను. దీనికి ఇప్పుడు ఎందుకంటే అన్న, సార్ మీ పోస్టర్ వెళ్ళింది సార్ వైరల్, ప్రతి తమ్నేల్ కూడా మీదే పెడతారు సార్ అంతా. అంటే ఐ రియలైజ్డ్ ఈ క్యారెక్టర్ ల్యాండ్ అయిపోయిందని. అది ఈ క్యారెక్టర్ గురించి. రెండోది ఏంటంటే, జయకృష్ణతో కలిసి ఫస్ట్ ఫిలింలో నేను ఉండడం, అజయ్ భూపతి గారితో నా ఫస్ట్ ఫిలిం, ఇవన్నీ కూడా మెమొరబుల్ ఇదండి. నేను మర్చిపోలేనటువంటి క్యారెక్టర్ ఫిలిం అండి ఇది. ఎస్. మీరు ఎలాంటి సలహాలు ఇచ్చారు సార్ అంటే యాక్టింగ్ పరంగా కానీ జయకృష్ణకి? ఇప్పుడు ఒకటండి, జయకృష్ణని నేను చెప్పాను కదా, ఐ వాజ్ వాచింగ్ హిమ్. అజయ్ భూపతి గారు, జయకృష్ణ వీళ్ళిద్దరూ మ్యాక్సిమం ఇంటరాక్ట్ అవుతున్నారండి. ఐ వాజ్ స్పెల్ బౌండ్. ఆ ఈజ్, అతను చేసిన ఆ ఈజుని చూసారా, ఎమోషనల్ సీన్స్ నేను వాచ్ చేస్తున్నాను. ఆ ఈజ్ అనేది అది బాడీలో అది పుట్టుకతో రావాలా, లేకపోతే మన పెంపకంలో వస్తుందా, లేకపోతే మనం తీసుకున్న ట్రైనింగ్లో వస్తుందా నాకు తెలియదు. కానీ ఇది మన జయకృష్ణకి ఇది ఫస్ట్ ఫిలిం అని ఎవరన్నా నాకు చెప్తే, ఎస్ ఇది ఫస్ట్ ఫిలింలో ఉందని చెప్తే, నేను మళ్ళీ నా సినిమాలు మానుకుంటాను ఇవన్నీ చెప్పనండి. బట్ మనస్ఫూర్తిగా నేను ఐ వాజ్ స్పెల్ బౌండ్ అండి. ఎమోషనల్ సీన్స్లో యూ కెన్ సీ హిస్ మార్క్, జయకృష్ణస్ మార్క్ ఇన్ దట్ 100%. హీఈస్ ఇందాక అజయ్ భూపతి గారు చెప్పినట్టు 100% పాస్ మార్క్, డిస్టింక్షన్ అండి ఈ క్యారెక్టర్ అయితే జయకృష్ణ నేను చెప్తున్నా. ఇన్ రొమాన్స్, ఇన్ ఎమోషన్, ఇన్ యాక్షన్ సీన్స్, ఎవ్రీ కార్నర్ అండి. దీంతో ఒక మంచి స్క్రిప్ట్ బ్లెండ్ అవడం అనేది అదృష్టం అండి అజయ్ భూపతి గారికి. సో రియలీ హార్టీ కంగ్రాచులేషన్ టు బోత్ ఆఫ్ యూ, ద డైరెక్టర్ అండ్ ద హీరో. అజయ్ గారు ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి ఒక హీరోని లాంచ్ చేయాలంటే దానికి చాలా ప్రిపరేషన్ ఉంటుంది. జనరల్గా మీరు ఈ కథ అనుకొని జయకృష్ణ దగ్గరికి వెళ్ళారా, లేకపోతే జయకృష్ణ కోసం ఈ కథను రెడీ చేశారా? ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా ఈ హీరోకి ఈ కథ ఎలా ఉపయోగపడుతుంది అంటారు? నేను అంటే ఇప్పటి వరకు నేను హీరోలను దృష్టిలో పెట్టిన కథలు రాయలేదండి ఇప్పటి వరకు. అయితే నాకు ఏదైనా అనిపిస్తే నేను ఒక హీరోకి ఈ కథ సరిపోతుంది అనుకుంటే హీరో దగ్గర నేను అప్రోచ్ అవుతాను కథ అయిపోయిన తర్వాత. ఈ కథ నా దగ్గర ఉందనేది కిరణ్ గారికి తెలుసు. కిరణ్ గారు నేను సినిమా చేయాలి ఎప్పటి నుంచో, అది కోవిడ్ ముందు నుంచి అనుకుంటున్నాము. సడన్గా ఒక రోజు కిరణ్ గారు వచ్చి చెప్పారు, ఇలాగా అబ్బాయి ఇలా ఉన్నాడు అనుకుంటున్నాము అందరం, దత్తు గారు ప్రజెన్స్ అది ఇదని. నేను అప్పటికే వేరే మూవీ దాంట్లో ఉన్న కిరణ్ గారు అడగడంతో కృష్ణ గారు మనోడు అంటే, కృష్ణ గారు నాకు ఇష్టం, నేను చాలాసార్లు చెప్పాను. నేను ఒకసారి నేను కలుస్తానన్నాను, కలిశాను, 2-3 సార్లు ఇంటరాక్షన్ అయ్యింది. నాకు చేసేయాలనిపించిందండి వెంటనే, సమ్ రీజన్స్, నాకు ఎమోషనల్ రీజన్స్ వల్ల. సో నేను వెంటనే ఇంకా దిగిపోయాను. ఇంకా వన్స్ దిగిన తర్వాత ఇంక నేను ఆలోచించలేదండి. ఇదేనండి నేనంటే నేను ఫస్ట్ స్టోరీ అనుకుని అయిపోయిన తర్వాత నేను జేక్స్ అప్రోచ్ అండి. జేక్స్తో మాట్లాడినాక ఇంటరాక్ట్ అయినాక జేక్స్ కోసం చేసిన మార్పులు ఉన్నాయి. అంటే చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది హీరోయిన్ అంటే ఫస్ట్ మూవీ కదా, ఇప్పుడు మరీ ఆల్రెడీ ఇమేజ్ ఉన్న హీరోస్ వాళ్ళు కాదు కదా. ఆ ఇన్నోసెన్స్ నేను చూపించడం కోసం కొన్ని సీన్స్, డైలాగ్స్ అండ్ సాంగ్ సిచ్యువేషన్స్ కానివ్వండి, లిరిక్స్ కానివ్వండి, సమ్ క్యారెక్టరైజేషన్స్ అంటే హీరో అంటే కొంత క్యారెక్టరైజేషన్ కూడా నేను మార్చుకోవాల్సి వచ్చింది, మార్చుకున్నాను. అజయ్ గారు సార్, ఇప్పుడు జనరల్గా కొత్త హీరో ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు, ఇంట్రడక్షన్ సాంగ్ అనేది ఒకటి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఉందా ఈ సినిమాలో? ఉండవండి మా దాంట్లో అలాగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసింది అలా ఉండదు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే ఉంటుంది. నేను చెప్తున్నాను, అలా అని ఫ్యాన్స్ కోసం చేయాలని ఉండదు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఒక
పెద్ద ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి యా అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే ఉంటుంది అంటున్నాను, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఉండదు. అంటే మీన్స్ ఇంట్రడక్షన్ సాంగ్స్ అని అలా ఉండదు, కానీ యూనో ఆల్ టైప్ ఆఫ్ జానర్ సాంగ్స్ ఉంటాయి. అంటే యూనో ఒక రొమాంటిక్ సాంగ్, ఒక డ్యూయేట్, ఒక ఫాస్ట్ బీట్ ఉంటుంది, యూనో టీజింగ్ సాంగ్ ఉంటుంది, యూనో వాళ్ళిద్దరు లవ్ మధ్య సాంగ్ ఉంటుంది, ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. సో చెప్తున్నా కదా కమర్షియల్ సినిమా, ఇది కంప్లీట్ కమర్షియల్ సినిమా. జై గారు ఒక్కటండి దాంట్లో నేను చెప్పేది ఏమండి, సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ కానీ గట్టమనేని ఫ్యాన్స్ కానీ ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంటుందండి. మా అందరికి కూడా ఒక ఎమోషన్ క్యారీ అవుతుందండి. జస్ట్ ఒక సినిమా చూసి ఒక ఇది కాదు ఏమండి. ఆడియన్స్ ఒక ఎమోషన్ వేరే ఉంటుంది, ఫ్యాన్ ఎమోషన్ వేరే ఉంటుందండి. మీరు చెప్పినట్టు ఒకటి మాత్రం చెప్తానండి, ఒక సినిమాకి ఒక హీరోకి ఫ్యాన్ ఫస్ట్ గేర్ అండి, అది పడితే కానీ సెకండ్ గేర్ పడదు. అది కరెక్టా? అది మీరు అడిగింది, అది కావాలి కదండి. అది దీనికి ఫ్యాన్స్ ఆడియన్స్తో పాటు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ గేర్ కూడా వేస్తారండి. అంటే సో మచ్, అంటే ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా కాదండి, బట్ ఫ్యాన్స్ వాళ్ళు చూసే ఫస్ట్ షో చూసారా, వాళ్ళు చూసే 100 షో కూడా దే విల్ ఎంజాయ్ దట్ మచ్ విత్ ద ఆడియన్స్. అంతవరకు 100% అంటే డౌట్ లేదు. జై గారు సార్ ఒక్క నిమిషం, మీ అంటే మీరు ఇందాక నుంచి లెగసీ అది ఈ ఇంట్రెస్ట్ నేనేం భయపడట్లేదు, నాకు అంత ఇదేం లేదు టెన్షన్ అంటున్నారు కదా. అంటే క్వశ్చన్ అని కాదు, ఒక 2 విషయాలు. ఒకటి, మీ ఫాదరు సామ్రాట్ సినిమా ఫస్ట్ సినిమా రిలీజు, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 8 షోస్ కంటిన్యూ 24 అవర్స్ ఆడారు చాలా సెంటర్స్లో ఫస్ట్ డే రోజున. నాకు తెలిసి ఇంకా ఏ సినిమా కూడా కంటిన్యూగా 8 షోలు అంటే 24 గంటలు ఆ సినిమా ఆడుతూనే ఉన్నారు. అంటే అంత కృష్ణ గారి ఇమేజ్ పీక్ ఉన్న స్టేజ్లో మీ ఫాదర్ వచ్చారు, ఆయన మీద అంత ఇది వచ్చేసింది ఎక్స్పెక్టేషన్. ఆ తర్వాత అంటే మీ విషయంలో మీరు కొంత లక్కీ ఏంటంటే మీ బాబాయ్ గారు మీ మీదకి రావాల్సిన ప్రెషర్ని ఆయన ఆల్రెడీ కొంత తీసుకున్నారు. బట్ ఏంటంటే ఆయన వచ్చి 25 ఇయర్స్ అయింది, మళ్ళీ ఆ తర్వాత ఫ్యామిలీ నుంచి మళ్ళీ మీరు వస్తున్నారు. అంటే మీరు పైకి చెప్తున్నారు నా మీద ప్రెషర్ లేదు, నాకు భయం లేదని, బట్ ఉందని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇంకొకటి, కృష్ణ గారి అభిమానం విషయంలో ఏదైనా సినిమా బాగపోతే మిగతా హీరోల అభిమానులు ఎవరైనా బాగుందో బాగాలేదో కొంత గ్యాప్ తీసుకుని 2 రోజులకు 3 రోజులకో మిగతా అంత అనలైజ్ చేసుకుని చెప్తారు. కానీ కృష్ణ గారి అభిమానులు అలా ఉండదు, ఫస్ట్ షో బయటికి రాగానే బాగుంటే బాగుంది అంటారు, లేకపోతే పోయిందే మన సినిమా అంటారు. అది తాతగారు కూడా అలాగే చెప్తారు, పోగానే ఫస్ట్ షోకి రిజల్ట్ ఇచ్చేది ఆయన, ఫ్యాన్స్ కూడా బయటికి రాగానే అలాగే చెప్తారు. ఆ విషయంలో కొద్దిగా ఏమైనా టెన్షన్ ఉందా మీకు? అంటే ఫ్యాన్స్ అంత కరెక్ట్గా ఉంటారు, పర్ఫెక్ట్గా ఉంటారని చెప్తాను అంతే. యాక్చువల్లీ నేను లెగసీ గురించి ఆలోచించలేదంటే వాట్ ఐ మీన్ బై సేయింగ్ దట్ ఈస్ లెగసీ అనేది ఫర్ మీ ఈజ్ అ మ్యాసివ్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఇప్పుడు నేను మీకు చెప్తే నేను ఇప్పుడు కృష్ణ గారు మహేష్ బాబు గారి తర్వాత నేనంటే ఇట్స్ నాట్ రైట్ అనేది ఇట్స్ వాట్ ఐ మీన్. ఎందుకంటే నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది, నేను ఇంకా చాలా సినిమాలు చేయాలి, చాలా క్యారెక్టర్లు చేయాలి. సో ఐ థింక్ రైట్ నో ఐ డోంట్ వాంట్ టు సే ఇప్పుడు అంటే నేను వచ్చేసాను ఇంకా నేనే నెక్స్ట్ సూపర్ స్టార్ అని. ఐ థింక్ దట్స్ నాట్ ఫెయిర్. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్. ఇప్పుడు ఘట్టంనేని లెగసీ ఆర్ ఘట్టంనేని ఫ్యాన్స్ అందరూ నాకు ఆల్రెడీ చాలా, అంటే నేను ఫస్ట్ సినిమా ఏమీ చేయకపోయినా కూడా నాకు ఆల్రెడీ చాలా అంటే ప్రేమ అభిమానం చూపిస్తున్నారు. సో నేను ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టాలి, దట్ ఈస్ మై మెయిన్ థింగ్. సో ద ఓన్లీ వే ఐ కెన్ డూ దట్ ఎనీవేస్ ఈజ్ టు డూ గుడ్ మూవీస్ అండ్ గుడ్ క్యారెక్టర్స్. సో నా మీద నాకు ఆల్రెడీ నాకు ఇన్బిల్ట్ ప్రెషర్ ఉంది, విచ్ ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్ ఎనీవేస్. సో నాకు ఆ ప్రెషర్ అనేది ఇస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సపోర్ట్. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్. అండ్ లెగసీ గురించి ఆలోచించట్లేదంటే ఐ డోంట్ మీన్ ఇన్ దట్ వే. మీరు సెకండ్ క్వశ్చన్ కదా? ఓకే. ఏ కాదు, నువ్వేం డల్గా ఉన్నావు, హీరోయిన్ రాలేదనా? హీరోయిన్ వస్తే ఫ్లట్ చేస్తా కూర్చుంటావా? హీరోయిన్ నీ పనే బాగుంటుంది ప్రెస్ మీట్లో. మేము చేయలేదు ఎప్పుడు, డైరెక్టర్లకు కూడా అవకాశం ఉండదు, నువ్వు భలే ఫ్లట్ చేస్తా కూర్చుంటావు. మీ స్మైల్ బాగుంది, మీ కళ్ళు బాగున్నాయి, ఇప్పుడేంటో మరి డల్గా కూర్చున్నావు ఇందాక చూస్తున్నా. అజయ్ గారు మోహన్ బాబు గారి క్యారెక్టర్ గురించి చెప్పండి. ఎందుకు ఒక్క నిమిషం చూస్తున్నా డల్గా కూర్చుని, లవ్ ఫెయిల్యూర్ ఏమన్నా కాదు? మీ కెరీర్లో ఫస్ట్ టైం ఒక హీరోయిన్ లేకుండా ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ బాగానే జరిగింది, కానీ హీరోయిన్ లేకపోవడం ఒక చిన్న డల్నెస్ అంతా నీ ఫేస్లో కనబడుతుంది, నాకు అర్థం అవుతుంది. తను యాక్చువల్లీ పాపం అది షెడ్యూల్ ఇది అవ్వడం వల్ల తన షూట్ పాపం చాలా ట్రై చేసింది, తన షూట్లో ఉండడం వల్ల ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసేయాల్సింది కదండి. ఎందుకంటే మీకు హీరో డైరెక్టర్ వద్దా?
కాదు మీకు హీరో డైరెక్టర్ వద్దా నీకు? కాదు సార్, మీరు హీరోయిన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఏ క్వశ్చన్. ఇప్పుడు మీ సినిమాలలో హీరోయిన్కి ఒక స్టేక్ ఉంటుంది, హీరోయిన్ వైపు నుంచి ఒక సాక్రిఫైస్ ఉంటుంది, కట్టింగ్ ఎడ్జ్ సాక్రిఫైస్ ఉంటుంది సినిమాల్లో. మీ సినిమాల్లో, ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టరైజేషను ఏం లేదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. నేను టైటిల్లోనే అమ్మాయి పేరు పెట్టానంటే మీరు అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి ఆలోచించండి. ఆఫ్ కోర్స్, బట్ హీరో పేరు కూడా ఉంది కదా. అదే అన్నాను, అయ్యో ఖచ్చితంగా హీరోయిన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మూవీస్లో హీరో అంత ఎలివేట్ అవుతాడు అనేది నా ఉద్దేశం. కరెక్ట్. సో అది నేను బాగా నమ్ముతాను. అందుకే నా సినిమాలు చూస్తుంటే అన్నీ చూస్తాయి. మీరు వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఈ అమ్మాయిలకి. తనకు కూడా అదిరిపోతుంది సినిమాలో క్యారెక్టర్. అండ్ మీరు చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్తే బాగోదేమో, వీళ్ళిద్దరిని చూస్తే మీరు వీళ్ళిద్దరు పేరు చాలా బాగుంటుంది. చాలా ఇన్నోసెన్స్, సో వెరీ లవబుల్గా ఉంటుంది, చాలా ఎమోషనల్గా మారుతుంది, టర్న్ అవుతుంది, చాలా బాగుంటుంది ఇద్దరిది, రాషా అండ్ జయకృష్ణ. వెరీ గుడ్, వెరీ గుడ్. జయకృష్ణ అంటే మూవీ ఆల్రెడీ చూసానన్నారు కదా మహేష్, సో ఆయన రివ్యూ ఎప్పుడు పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది? బికాజ్ రావు బహదూర్కి ఆయన ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ముందే రివ్యూ పోస్ట్ చేశారు, అండ్ ఇట్ హెల్ప్ ద ఫిల్మ్ యాజ్ వెల్. అది చేస్తారు అనుకున్నాను, నాకు కూడా తెలియదు. ఐ థింక్ చేస్తారు. నాతో అంటే నాకు మెసేజ్ చేశారు, చాలా పెద్ద మెసేజ్ సినిమా చూసి. అందులో సో మెనీ థింగ్స్ చెప్పారు. అది నేను చెప్పడం కన్నా ఆయన నోటి ద్వారానే ఆయన వీడియో బయటకు వస్తేనే బాగుంటుంది. ఐ థింక్ వస్తుంది అనుకుంటున్నాను నేను. యా జయ గారు, ఈ జర్నీ అంటే శ్రీనివాస మంగాపురం జర్నీ అనేది ఒక ఆర్టిస్ట్గా ఏం యాడ్ చేసింది మీకు? అంటే బిఫోర్ ఎంటరింగ్ టు ద శ్రీనివాస మంగాపురం, ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా, ఈ జర్నీ మేము మీకు ఒక ఆర్టిస్ట్గా ఏ ఛాలెంజెస్ ఫేస్ చేశారు, దాన్ని ఎలా అచీవ్ చేశారు? సో ఐ థింక్ ద మెయిన్ స్పెషల్ థింగ్ అంటే మా సినిమాలో ఏంటంటే 93 days మేము షూట్ చేసిన దాంట్లో అదర్ దాన్ హౌసెస్ కాకుండా మిగతాదంతా వీ షాట్ అవుట్డోర్. సో దట్స్ అ బిగ్ ఛాలెంజ్. కానీ కాకుండా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అది. ఎందుకంటే నాకు బిఫోర్ కమింగ్ ఇన్ టు దిస్ మూవీ అంటే నేను ఎక్కువ అంటే మనుషులతో మాట్లాడటం అలాంటివి ఎక్కువ చేయను. కానీ డైరెక్ట్లీ ఐ వాజ్ షూటింగ్ ఇన్ బిట్వీన్ లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. అంటే మంగ సాంగ్ కానీ, తిరుపతిలో మాకు ఒక ఫైట్ కూడా ఉంది. సో ఇంకా మొత్తం తిరుపతి రోడ్ల మీద చేసాం అదంతా. సో ఐ థింక్ యాజ్ అ పర్సన్ ఐ గ్రూ అ లాట్. యాజ్ అన్ యాక్టర్ ఆఫ్ కోర్స్ అంటే నా ఫస్ట్ సినిమా కాబట్టి నేను చాలా నేర్చుకున్నాను అజయ్ గారి నుంచి. అండ్ ఆఫ్ కోర్స్ నరేష్ గారు, మోహన్ బాబు గారు, రాషా అండ్ ఆల్ ది యాక్టర్స్. అనుకోని నేర్చుకున్నాను మీ దగ్గర నుండి బోల్ అంతా. మీరేం నేర్చుకున్నారు సార్? చెప్తారు. అజయ్ గారు హియర్ అంటే వెనెవర్ మీరు సినిమా చేసిన ప్రతిసారి ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్తూనే ఒక పాయింట్ పట్టుకుంటారు. దట్ విల్ అంటే ఆడియన్స్కి సర్ప్రైజ్ లాగా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తుంది. సో శ్రీనివాస మంగాపురంలో ఆ పాయింట్ ఏంటి? సో హౌ యూ డెల్ట్ విత్ దట్ పాయింట్ అనేది? ఇప్పుడే ఆయనకి ఒకటి చెప్పాను నేను. చెప్తారు, అన్నీ చెప్తారా? ఇక్కడ 2 రోజులు సినిమా రిలీజ్ అవుతుంది, చూడొచ్చుగా. ఉంటుంది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, అది లేకుండా చేయం కదా. అట్ ద సేమ్ టైం ఇది ఒక వేరే జానర్. నా 3 సినిమాలు ఒక జానరు, అంటే ఒక్కో మూవీ ఒక్కో జానర్ అయితే ఇది వేరే జానర్ కంప్లీట్. కమర్షియల్ సినిమా చాలా బాగుంటుంది. మీరు అనుకున్న ట్విస్టులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, బాగుంటుంది. సో అయిపోయింది, మంగాపురం ఎండ్కి వచ్చేసింది కాబట్టి. సో మంగళవారం 2 ఎప్పుడు మొదలవుతుంది? దాని గురించి నేను చెప్తానండి, అన్నీ చెప్తా. అది నేను వెరీ అంటే బిగ్ లెవెల్లోనే ఉంటుంది మంగళవారం 2. నేను వెరీ సూన్ నేను అనౌన్స్ చేస్తాను అన్నీ ఏంటి ఎవరు అనేది. అజయ్ గారు హియర్, మీరు నాకు ఫస్ట్ చెప్పి నువ్వు లవ్లో ఫెయిల్ అయి ఉన్నావు ప్రస్తుతానికి. ఇంకో నువ్వు నా దారికి రా. ఎప్పుడైనా ఫెయిల్ నా లవ్ సినిమా సార్, సినిమా తప్ప నాకు ఇంకేం తెలియదు. ఎప్పుడన్నా ఫెయిల్ అవ్వబోతున్నాను అని నీకు తెలిస్తే వెంటనే కూడా స్టార్ట్ చేసాయి. అంత టైం ఉండట్లేదు సార్. సో అల్లవయ్యాడు మరి. క్వశ్చన్ ఏంటంటే తెలుగులో ఎంతమంది యాక్ట్రసెస్లు ఉన్నారు, కొత్త యాక్టర్లు వస్తున్నారు, అండ్ హీరో కూడా పక్కా తెలుగు అబ్బాయి. సో రసాతడాని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీకు నచ్చా, లేదంటే సెట్ అయ్యా, లేదంటే ఆమె మూవ్స్ అన్నీ బాగుండా? నాకు నచ్చిన వాళ్ళు నేను పెట్టుకుని చేస్తా. ఓకే, నేను తెలుగు హీరోయిన్ల కోసం వెయిట్ చేసి రోడ్ల మీద తిరిగిన రోజులు ఉన్నాయి RX 100లో పెట్టుకోవడానికి. ఓకే, నాకు నచ్చిన వాళ్ళతో నేను చేస్తా. నాకు నచ్చిన అమ్మాయిని నేను పెట్టుకుంటా. నేను తెలుగు అమ్మాయిని పెట్టుకోవచ్చు, తమిళ అమ్మాయిని పెట్టుకోవచ్చు, బాంబే నుంచి తీసుకురావచ్చు. అది నా స్టోరీకి అనుగుణంగా నాకు నచ్చినట్టు చేస్తా.
ఓకే, అంటే రసతడాని పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది, ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? నో, ఇది నేను ఇందాక చదివే చెప్తున్నా బ్రో. అమ్మాయి ఏదో అంటే తను వాళ్ళ మదర్ రవీనా అని కానీ లేకపోతే ఇంకోటి అదేమీ ఉండదు అసలు. తను వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ వెరీ హంబుల్. తన క్యారెక్టరైజేషన్ చూస్తే డైమెన్షన్స్ ఉంటాయి, అంటే చాలా టిపికల్ క్యారెక్టరైజేషన్. చాలా పర్ఫామ్ చేయాలి, హీరో కానీ హీరోయిన్ కానీ చాలా ఈజీగా చేసేసింది తను. తనకు స్టైల్ ఉంది, తనకు బాడీ లాంగ్వేజ్ ఉంది. ఖచ్చితంగా జేక్స్ లాగే తను కూడా యూనో తను చాలా పెద్ద హీరో అవుతాడని ఎలా చెప్పానో తను కూడా చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. డ్యాన్స్ అదరగొడుతుంది. ఆల్రెడీ ఉయ్యమ్మ అనేది ఇండియానే షేక్ చేసింది ఆ సాంగ్. అవునవును. ఆ రేంజ్ లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలో? ఇది అంటే మాస్ సాంగ్ గురించా మీరు అడుగుతుంటా? ఆ టైప్ మాస్ కానీ లవబుల్ సాంగ్స్, ఆల్ జానర్ సాంగ్స్ ఉంటాయి. అండ్ మీరు రొమాంటిక్ సీన్స్లో దిట్ట, అలాంటి సీన్లు తీయటంలో. సో ఈ సినిమాలో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ ఆడియన్స్ ఒక సపరేట్ బేస్ ఉంది, వాళ్ళకి సినిమా నుంచి ఇవ్వబోయే రొమాంటిక్ సర్ప్రైజ్ ఏమైనా ఉందా? నువ్వు నా ఆడియన్వేనా? అందుకే అడుగుతున్నాను. నేను నీకు ఫోన్లో చూపిస్తాను మొత్తం కట్ చేసినవన్నీ, పంపించండి వాట్సాప్. రొమాన్స్ ఉంది. రొమాన్స్ అంటే ఏంటి అంటే అంటే టచ్ చేస్తేనే రొమాన్స్ కాదు నా దృష్టిలో. మాట్లాడిన అందంగా ఒక అమ్మాయితో, ఒక అమ్మాయిని చూసిన, మరి RX100లో అన్ని టచ్లు చేయించారు సార్. నేను చెప్తుంది అదే, చూడడం దగ్గర నుంచి టచింగ్ వరకు అంతా రొమాన్స్లోకి వస్తుంది. ఈ మూవీలో కూడా రొమాన్స్ ఉంది డెఫినెట్లీ. జయకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. 3వ తరాన్ని మళ్ళీ మనం మంచి హిట్తో కొట్టబోతున్నారని చెప్పి చాలామంది ఆశిస్తున్నారు. కానీ తాతగారి ఆశీర్వాదం, నాన్నగారి ఆశయం, మీ బాబాయ్ గారి ప్రోత్సాహంతో మీరు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అంటే ఫస్ట్లో ఎలా చేస్తారు ఏంటి అనేది మహేష్ బాబు గారికి కూడా కొంచెం భయం ఉండేది. కానీ మీ సినిమా చూసిన తర్వాత, మీ సాంగ్స్ చూసిన తర్వాత, మీ డైలాగ్స్ చూసిన తర్వాత, మీ యాక్షన్ చూసిన తర్వాత మహేష్ బాబు గారు ఆశ్చర్యపోయారంట. అసలు ఇంత బాగా, ఇంత జెన్యున్గా, అసలు ఇంత ఎలా చేశారు ఫస్ట్ టైమే అని చెప్పి అన్నారంట. మీకు నిజమేనా? అవునండి. నేను జనరల్ లైఫ్లో అయితే ఎక్కువ అంటే అంత ఎక్స్ప్రెసివ్గా అంత మాట్లాడను యూజువలీ. సో ఆయన ప్లెజెంట్గా సర్ప్రైజ్ అయ్యారు. అంటే క్యారెక్టర్లోకి నేను వెళ్ళిన విధానం కానీ, అంటే మూవీలో ఉన్న ఎమోషన్స్ కానీ అన్నీ. సో హీ రియలీ లైక్డ్ ఇట్. సో ఆయనకి 100% సినిమా బాగా నచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. లేదు, నేనే ఏడిపించాను. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ తిడతారు ఇప్పుడు నేను ఇది చెప్తే. నేను ప్రభాస్ గారి ఫ్యాన్నే, ఆయనేమో మహేష్ బాబు, నేను ప్రభాస్ అనేవాడిని. ఫ్యాన్ వారు అలా జరిగింది. లొకేషన్లో జస్ట్ జోక్ చేశా. సార్ జేకేని ఏడిపించాను. జేకే నేను జేకేని అనేవాడిని, మీరంటే నాకు బోజు అనేవాడిని. నేను మహేష్ బాబు గారు డైలాగ్ నిజంగానే తనతో ఉంటే వేరే. జేకే తన గురించి చాలా చెప్పాలి, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆఫ్టర్ రిలీజ్ అలా చెప్తాను. అంటే ఈ జర్నీలో మహేష్ బాబు గారితో చాలాసార్లు ఇంటరాక్ట్ అయి ఉంటారు కదా, సో ఏమన్నా మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చా అసలు ఏమన్నా అలాంటి కామన్? అంటే మీరు ఇద్దరికి కామన్ నేను అడుగుతున్నారా లేకపోతే? కామన్ కాదు సార్, మీ ఫ్యూచర్లో ప్రాజెక్ట్ కానీ లేకపోతే? నేను మహేష్ బాబు గారితోనా? నేను జేకేకి చెప్పాను నాకు ఇంక మహేష్ గారితో చేయక్కర్లేదు, నేను మీతో చేస్తాను కదా అని. నేను అన్నానా లేదు? అడగండి. ఎందుకంటే నేను కొంచెం చెప్పా, కొన్ని షార్ట్స్ కానివ్వండి అవి ఇవి చూసి వచ్చి లొకేషన్లో చెప్పాను. నేను లొకేషన్లో పిలిచి పక్కకి నేను ఇంక మహేష్ బాబు గారితో చేయాల్సిన అవసరం లేదు, మీతో చేస్తాను కదా. అందులో ఇంకోటి తెలుసా, మహేష్ బాబు గారు కొంచెం ఎట్టకారం ఉందంటారు. ఆయన సెటైర్స్ వేస్తారు, అసలు మామూలుగా వేయరాడు. డబల్ ఉంది ఇక్కడ, అమ్మా ఏ డబల్ ఉంది ఇక్కడ. ఐ లవ్ జేక్స్. మీరు అందరూ కూడా లవ్ చేయండి, నేను 100% చేయాలి. తను ఇప్పటికీ డల్గానే ఉన్నాడు పాపం, ఎందుకు. సరే ఉంటా అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో July 30th ఈ శ్రీనుని మంగాని మనం శ్రీనివాస మంగాపురంలో థియేటర్స్లో కలుసుకోబోతున్నాం. టుడే RPR వాజ్ ఆర్ వంశీశేఖర్, ఈవెంట్ బై UV మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. సో ఇప్పుడు మహేష్ బాబు గారు ట్వీట్ చేసినటువంటి వీడియోని మనం ఆన్ స్క్రీన్ చూడబోతున్నాం. సో ఒక్కసారి
ఇవన్నీ కూడా